మార్వెల్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. మరి అలాంటి మార్వెల్‌లో మన ఫేవరెట్ వన్ అంటే అది అవెంజర్స్. మరి అలాంటి అవెంజర్స్‌లో మన టాలీవుడ్ యాక్టర్స్ ఏ క్యారెక్టర్‌కి సూట్ అవుతారో ఈ వీడియోలో అయితే ఫుల్‌గా తెలుసుకుందాం. వెల్కమ్ టు మూవీ థియేటర్ ఛానల్. ముందుగా చెప్పుకోవాలంటే అవెంజర్స్ మూవీలో ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్యారెక్టర్. బట్ ఈ క్యారెక్టర్‌కి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు సూటబుల్‌గా ఉంటారంటే నాకు తెలిసినంత వరకు మన మెగా సూపర్ స్టార్ అయిన రామ్ చరణ్ గారు అయితే ఈ క్యారెక్టర్‌కి అయితే సూటబుల్‌గా ఉంటారబ్బా. ఎందుకంటే ఆ లుక్స్ గాని, ఆ విధానం గాని నాకు తెలిసినంత వరకు మన రామ్ చరణ్ గారు అయితే సూట్ అవుతారని అనిపించింది. ఐరన్ మ్యాన్ తర్వాత అంత డెప్త్ క్యారెక్టర్ అంటూ ఉందంటే మన కెప్టెన్ అమెరికా. మరి అలాంటి కెప్టెన్ అమెరికాకి ఏ హీరో అయితే సూట్ అవుతాడంటే మన ప్రిన్స్ మహేష్ బాబు గారు అయితే ఈ క్యారెక్టర్‌కి అయితే సూట్ అవుతారబ్బా. ఆ లుక్స్ కూడా సేమ్ మ్యాచ్ అవుద్దని చెప్పాలి. అందుకే నాకు తెలిసినంత వరకు అయితే మన మహేష్ బాబు గారు అయితే ఈ మూవీకి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అబ్బా. మరి దీని తర్వాత అయితే మన డార్లింగ్ ప్రభాస్ గారు మరి ఏ క్యారెక్టర్ సూట్ అవుతారు అనుకుంటున్నారు? మీరైతే ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరి నా వరకైతే మాత్రం మన ప్రభాస్ గారు అయితే థోర్ క్యారెక్టర్ ప్లే చేస్తే మాత్రం హై లెవెల్‌లో ఉంటదబ్బా. ఆ యాంగ్రీనెస్ గాని నాకైతే థోర్ క్యారెక్టర్‌లో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి మీలో ఎవరైనా ఇదే అనుకుంటే మాత్రం కింద కామెంట్స్‌లో మాత్రం తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బ్లాక్ విడో క్యారెక్టర్‌కి ఎవరా హీరోయిన్ సూట్ అవుద్దా అనుకున్నాను. చాలా సేపు ఆలోచించిన తర్వాత అయితే నాకైతే తమన్నా గారైతే సూటబుల్‌గా ఉంటారనిపించింది. మరి మీలో ఇంకెవరైనా అనుకుంటే ఖచ్చితంగా అయితే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు తమన్నా గారైతే ఈ క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేయగలరు అనుకుంటా. ఎందుకంటే ఆ యాటిట్యూడ్ అలాగే ఆ లుక్స్ వరకైతే మన తమన్నా గారికే ఉన్నాయబ్బా. తర్వాత మన అందరికీ ఫేవరెట్ అండ్ ఎవ్రీవన్ కోరుకున్న బెస్ట్ హీరో అంటే మన స్పైడర్ మ్యాన్. మరి అలాంటి స్పైడర్ మ్యాన్ రోల్‌కి ఏ హీరో బావుంటాడంటే ఖచ్చితంగా మన అఖిల్ గారైతే ఈ క్యారెక్టర్‌కి అయితే సూటబుల్‌గా ఉంటారు. ఎందుకంటే అంత చైల్డిష్ క్యారెక్టర్‌కి అయితే మన అఖిల్ గారు చాలా క్యూట్‌గా ఉంటారు కాబట్టి నాకు తెలిసినంత వరకు అఖిల్ గారైతే నప్పుతారబ్బా. అలాగే వీళ్ళ తర్వాత ఈ మూవీలో అసలు పవర్‌ఫుల్ క్యారెక్టర్ అంటూ ఉందంటే అది మన హల్క్ క్యారెక్టర్. మరి ఈ హల్క్ క్యారెక్టర్‌లో ఎవర్రా ఉంటారంటే నాకు తెలిసినంత వరకు మన ఎన్టీఆర్ గారైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అబ్బా. ఎందుకంటే అంత స్టన్నింగ్ లుక్స్, యాంగ్రీ ఏ ఎమోషన్ అయినా క్లిస్టర్ క్లియర్‌గా తెలియజేయగల యాక్టర్ అంటూ ఉన్నారంటే మన ఎన్టీఆర్ గారు. దానివల్ల నా వరకైతే ఈ క్యారెక్టర్‌కైతే మన ఎన్టీఆర్ గారైతే సూటబుల్ అబ్బా. ఇంత పవర్‌ఫుల్ క్యారెక్టర్ల మధ్య మన పవర్‌ఫుల్ విలన్ గూడా ఉండాలి కదా! మరి అలాంటి పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్ అయిన థానోస్ క్యారెక్టర్‌కి ఎవర్రా సూట్ అవుతారంటే మన దగ్గుపాటి రానా గారైతే సూట్ అవుతారబ్బా. ఎందుకంటే ఆ కటౌట్‌కి, ఆ ఫేస్ అవుట్‌కున్న రేంజ్ అలాంటిది మరి. మరి మన రానా గారైతే ఈ థానోస్ క్యారెక్టర్‌కి అయితే సూటబుల్ అబ్బా. దానికైతే అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌కి సరిగ్గా సెట్ అయ్యే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది మన రానా దగ్గుపాటి గారే. చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లే బ్రో. చూసినోళ్ళు ప్రతి ఒక్కరు ఒకే ఒక్క లైక్ చేయండి బ్రో. ఒకే ఒక్క లైక్ చేసి పక్కన సబ్స్క్రైబ్ బటన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో.